హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టమాటా నిల్వ పచ్చడిని చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ముందుగానే ఒక 5 పెద్ద సైజు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటాలను అందులో వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా కంప్లీట్గా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే వెల్లుల్లి రేకులని ఒక 10 వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారం వేసి కంప్లీట్గా టమాటాలు మెత్తబడేంత వరకు దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మెత్తగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లారనివ్వాలి. కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అందులో వేసి కాసేపు అలా ఉడకనివ్వాలి. టమాటాలు ఉడికేటప్పుడే కొద్దిగా చింతపండు, ఒక 3 రెబ్బలు చింతపండుని వేసుకొని ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసి ఆయిల్లో కాసేపు అలా ఉడకనిచ్చి 1 స్పూన్ కారం వేసి బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ తేలేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలి. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకొని మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకుని టమాటా పచ్చడిని అందులో వేసేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీ టమాటా పచ్చడి రెడీ. దోశలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.